కిరణ్ గారు, సార్ సాంగ్ చాలా బాగుంది. మీకు ఇప్పటివరకు చేసిన దానికంటే డాన్స్ బాగా ఎక్కువ చేశారు. ఈ డాన్స్ చేయడానికి అంత మూమెంట్ రావడానికి కారణం అండి? థ్యాంక్ యూ సార్. ఫస్ట్లీ అంతగా డ్యాన్స్ ఏం రాదు సార్ నాకు. బట్ మాస్టర్ ట్రై చాలా అంటే విత్ ఇన్ షార్ట్ టైం మేము ఇంకా 3-4 డేస్లో షూట్కి వెళ్ళాలన్నప్పుడు అది డిసైడ్ అయ్యాం మొత్తం. ఎందుకో తెలియదు సార్, కొన్ని జరిగిపోతాయి అంటారు కదా, ఆ టైంలో నాకు వచ్చింది, నేను ట్రై చేశాను. చాలా హ్యాపీ, అందరికీ చాలా బాగా నచ్చింది. అంత మాస్టర్ చాలా బాగా ప్లాన్డ్గా చేశారు సార్, నాతో చేయించగలిగారు మాస్టర్ అంతా. అంటే ఈ జాతర సాంగ్కి ఇన్స్పిరేషన్ ఏంటంటే, ఇప్పుడు దేవరాజు చూస్తే అంత ఆయుధ పూజ ఉంది, పుష్ప 2కి ఒక గంగమ్మ జాతర ఉంది. సో ఈ జాతర, మీరు జాతర సాంగ్ చేయడానికి ఇన్స్పిరేషన్ ఏంటి? అంటే బ్యాక్డ్రాప్ సార్. అంటే ఈ సినిమా కొంచెం 1970స్లో జరిగే సినిమా కదా, ఆ టైంలో ఆ ఊర్లో ఆ నమ్మకాలు వాటి మీద ఒక సిచ్యువేషన్ ఉంది. అండ్ జాతర సాంగ్ అక్కడ చాలా బాగా బ్లెండ్ అవుతుంది. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం మేము, నాకు తెలిసి 2 minutes 50 seconds అనుకుంటా సాంగ్, కంటిన్యూస్ డ్యాన్స్ ఉంటుంది గ్యాప్ లేకుండా బీట్తో. అది ప్రయత్నిద్దాం అనుకున్నాం, అది ప్రయత్నించాం. మీ అందరికీ నచ్చింది సార్, వెరీ హ్యాపీ. వంశీ గారు సార్, హీరో గారిని అడిగితే మీరే డేట్ చూస్ చేశాను అంటున్నారు. ఈ డేట్ మీద అంత నమ్మకం ఏంటి సార్? అంటే ఇప్పుడు చాలా తక్కువ, ట్రైలర్ కూడా ఇంకా రాలేదు. ఒక సాంగ్, 2 సాంగ్లు వచ్చాయి, టీజర్ వచ్చింది. అంటే నేను మూవీ ప్లీజ్ కంప్లీట్ చేయండి. అదే మీరు ఈ డేట్కే రావడానికి ఏదైనా స్పెసిఫిక్ ఏది ఉందా? అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నేను మూవీ ఆల్రెడీ చూశానండి. సో నాకు ఈ కంటెంట్ మీద చాలా బలమైన నమ్మకం ఉంది. అంటే ఇప్పటివరకు నేను చూసి, అంటే మూవీస్ ఏం చేసినా కూడా అన్నీ చూసే చేస్తాను 99%, హియర్ అండ్ దేర్ అయి తప్ప. బట్ దీని మీద బలంగా ఉండి నేను, లేదు మనం 31st పండగకి రావాల్సిన సినిమా ఇది, ఇది వస్తే ఖచ్చితంగా కొడతాం మనం. ఎన్ని సినిమాలు ఉన్నా అన్నీ ఆడతాయి కానీ, బట్ మన అన్నింటిలోకి బాగా ఆడుద్దన్న నమ్మకం నాకు ఉంది కాబట్టి నేను 31st చూస్ చేశాను. 30th ప్రీమియర్స్ కూడా వేస్తాం. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. సో వంశీ గారు సార్, మీరు డబ్బులు ఎలా ఖర్చు పెట్టి సినిమాలు కొంటున్నారో అలా డబ్బులు ఖర్చు పెట్టి స్లీపర్ సెల్స్ని మెయింటైన్ చేస్తున్నారా? ఇప్పుడు ప్రతి యూనిట్లోని ఏ సినిమా ఎలా వస్తుంది, ఏ సినిమా ఏముందని చెప్పి చూసి లెక్కలు వేసుకుని కొంటున్నట్టున్నారు సినిమాలు. అంటే అట్లా కాదు. ఇప్పుడు అంటే చాలామంది ప్రొడ్యూసర్లు సినిమాలు తీయడం ఆపేశారు, స్లో అయిపోయారు. మీరు అలా అని చెప్పి సినిమాలు ఫాస్ట్గా అయింది ఇట్లా, అలా అని చెప్పి ఖాళీగా ఉండకుండా అన్ని చోట్ల కొంతమందిని పెట్టుకున్నట్టున్నారు. అలా అని కాదు. అంటే మన దగ్గర రాలేదు అంటే అది మనది కాదు అని, మన దగ్గరకు వచ్చిందంటే అది మనకే సొంతం అని. సో ఇది అంటే నేను తీసుకున్న దానికంటే కూడా ఐ థింక్ కిరణ్ గారు ఈజ్ ద వన్ హూ చోజ్ మీ. దెర్ ఇస్ లాట్ ఆఫ్ కాంపిటీషన్. ఆ టైంకి ఒక 3-4 పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటర్స్, నేమ్స్ వద్దు కానీ, బట్ బిగ్ బ్యానర్స్ అన్నీ వచ్చినా కూడా ఈజ్ లైక్, లేదండి ఇది మీరు చేయాల్సిన సినిమా, ఇది ఖచ్చితంగా మీరుంటే ఖచ్చితంగా ఈ సినిమా మనం అందరం కలిసి కొట్టాము, మళ్ళీ రాబోయే జర్నీ కూడా మనది అలాగే ఉంటుంది కాబట్టి ఈ సినిమా చేయాలి అన్నప్పుడు, నాకు కంటెంట్ చూపించినప్పుడు నిజంగా ఆయన చెప్పిన ప్రైస్ నాకు తక్కువ అనిపించింది సార్. మరి పెంచండి ఇప్పుడు. అంటే ఎటు ఓవర్ఫ్లోలన్నీ ఆయనకి వెళ్తాయి కదా. సో కిరణ్ ఇప్పుడు మీకు లక్కీ టైం నడుస్తుంది కదా, అందుకని మిమ్మల్ని చూస్ చేసుకున్నట్టున్నారు కిరణ్ గారు. కొంచెం లక్కీ యాడ్ అవుతుంది అని చెప్పి. లేదు అంటే కాంబో అంత వర్కౌట్ అయితే హ్యాపీ కదా. ఇంకా ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి నిషాంత్ గారు. సార్ కిరణ్ గారు, సార్ సార్ తమిళ వాళ్ళకి అమావాస్య సెంటిమెంట్, సార్ మనకెందుకు సార్? మనకి అమావాస్య సెంటిమెంట్ ఏమి ఉండదు కదా, కొంచెం ఇదిగా చూస్తూ ఉంటారు అమావాస్య అంటే. మీరు అమావాస్య రోజు సినిమా రిలీజ్ చేయడానికి ఏంటి సార్? అదే సార్, అదేలే సార్, మా ప్రొడ్యూసర్ గారు కూడా డిస్కషన్ ఉంది ముందు రోజు వేద్దామని. సార్ కూడా అన్నట్టు వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిలిం. ముందు ప్రీమియర్స్ వేద్దాం అనుకుంటున్నాం. అది ఇంకా అంటే మంచి సీజన్ కదా సార్, హాలిడేస్ వచ్చాయి, 4 days వచ్చింది, పండగ థర్స్డే వచ్చింది. సో మంచి డేట్ ఎందుకు మిస్ అవ్వడం అన్నందుకే సార్, అంతే. ఓకే సార్. మొన్న రీసెంట్గా అల్లు అర్జున్ గారు మీ లొకేషన్కి వచ్చారు, ఏం చెప్పారు సార్? ఏం సజెషన్స్ వచ్చారు? అంటే లక్కీలీ ఫస్ట్ డే ఆఫ్ షూట్ అనుకుంటా, ఫస్ట్ డే ఆఫ్ షూట్ వచ్చారు సార్. పుష్ప అండ్ అక్కడే మన సారథి స్టూడియోస్లో జరుగుతుంటే ఫస్ట్ డే ఆఫ్ షూట్ వచ్చారు అల్లు అర్జున్ అన్న. అండ్ లాస్ట్ డే గుమ్మడికాయ కొట్టే రోజు మళ్ళీ వచ్చారు అల్లు అర్జున్ అన్న. సో అంటే ఎంత హ్యాపీగా ఉంటుందంటే సార్, ఆ రోజు సెట్లో ఏం జరిగిందంటే, ఏదో మేము కంగారుగా షూట్ చేస్తూ ఉన్నాం మొత్తం అంతా, సడన్గా ఇలా అల్లు అర్జున్ అన్న వస్తా అన్నారు సెట్కి, అది ఇది అనగానే నాకు అర్థం కాలేదు. ఎవరో మా టీం మెంబర్ చెప్పారు అల్లు అర్జున్ అన్న అంటే, నన్ను ఏమన్నా రమ్మన్నారా లేకపోతే ఏమన్నా అక్కడ పుష్ప పక్కన జరుగుతుంది ఏమన్నా అనుకుంటే, ఆ డిస్కషన్లోనే సడన్గా అల్లు అర్జున్ అన్న వచ్చేస్తున్నారు. నేను షాకు, అన్న బాగున్నారన్న అది ఇదని. అల్లు అర్జున్ అన్న వెరీ హ్యాపీ, ఈ సినిమా మీద చాలా పాజిటివ్గా ఉంది అండ్ హార్ట్ఫుల్గా మనకు తెలిసిపోద్ది. ఫస్ట్ డే అదే అన్నారు సారథిలో కలిసినప్పుడు, కిరణ్ కొట్టాలి నువ్వు గట్టిగా అని. లాస్ట్ డే ఆఫ్ షూట్లో కూడా మొన్న కలిసినప్పుడు ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవ్వాలన్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. అంటే చిన్న విషయం కాదు కదా సార్, ఈజ్ ఎ వెరీ బిగ్ స్టార్.
మా సెట్కి వచ్చి తను సపోర్ట్ చేయడం అనేది వెరీ బిగ్ థింగ్, చాలా హ్యాపీగా అనిపించింది సార్. సార్ అల్లు అర్జున్ ఏమైనా చూసారా టీజర్ కానీ మీరు చూపించిన టీజర్ కానీ పోస్టర్స్ కానీ ఏమైనా చూసారా? సార్ కంటెంట్ చూసారనుకుంటాను సార్ అన్న. మీకు పుష్ప గ్లిమ్స్ ఎలా అనిపించింది సార్? సార్ ఇంకా మనము చాలా అంటే చాలా బాగా అనిపించింది సార్. ఓకే నేను వెరీ ఎక్సైటెడ్ ఫర్ పుష్ప 2. సార్ మాకైతే ఏంటో ఏం చెప్పలేదు ఇంతవరకు, ఈ ట్రైలర్ వచ్చే వరకు చెప్పలేదు. మిగతా లాంగ్వేజ్లో బిజినెస్ చేస్తున్నారు కదా, వాళ్ళకన్నా చెప్పారా పోనీ? సార్ అందరూ సినిమా చూసే తీసుకుంటున్నారు సార్. ఎవరికి నేను ఈ సినిమా వరకు సార్ నేను చేసే థింగ్ ఏంటంటే ఫర్ ఎవరైనా ఈ సినిమాతో ఇన్వాల్వ్ అయ్యే ప్రతి ఒక్కరికి కంటెంట్ చూసి మీకు నచ్చితేనే తీసుకోండి అంటున్నాను సార్. అంతకుమించి ఏం లేదు. కంటెంట్ చూపికన్నా ఎవరికి సినిమా తీసుకున్నాను. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ సినిమా తీసుకోవాలా, మీకు కావాలా సినిమా, దా కంటెంట్ చూడండి, కంటెంట్ నచ్చితేనే తీసుకోండి అన్నట్టే నేను చూస్తున్నాను. సో ఇన్ ఎవ్రీ లాంగ్వేజ్ వాళ్ళు చూసే తీసుకుంటున్నారు సినిమా సార్. సూపర్ సార్. సార్